హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అషు వ్లాగ్స్. ఈరోజైతే లండన్లో బిగ్ స్టోర్ టాయ్ షాప్ అయితే చూద్దాం ఎలా ఉందో. చాల్టన్లో ఉంటుంది ఈ టాయ్ షాప్ వచ్చేసి. ఇక్కడ ఈ టాయ్స్లో న్యూ బార్ నుండి ఇంకా అన్ని ఏజెస్ వాళ్ళకైతే టాయ్స్ అయితే ఉంటాయి. నేను కూడా ఫస్ట్ టైం రావడం, ఇక్కడ ఉండి ఇన్ని ఇయర్స్ అవుతున్నా కూడా నేనైతే ఎప్పుడు టాయ్ షాప్కి వెళ్ళలేదు. ఎప్పుడైనా అవ్యాన్ వాళ్ళ డాడీతో వెళ్ళి ఏం కావాలో అది తీసుకొచ్చుకుంటాడు. ఇక్కడ మీరు ఫస్ట్ చూస్తుంటే ప్రీ స్కూల్ బోర్డ్ గేమ్స్ అని ఉన్నాయి కదా. ఈరోజు అయితే చెస్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ చాలా డేస్ నుండి చెస్ బోర్డ్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ బయటకు వెళ్ళినప్పుడు వీలు కాలేదు. ఈరోజు ఇంకా హనీ షాపింగ్ అయిపోయింది. మీరు ఆ వీడియో చూడకపోతే కింద మెటలాన్ షాపింగ్ వీడియో ఉంటుంది, చూడండి. హనీ కోసం షాపింగ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి చెస్ ఇంకా కొన్ని హనీకి స్కూల్ ఐటమ్స్ అవసరం ఉండే, అవి తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు అవ్యాన్కి నియర్లీ 6 years తను. సో చెస్ నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని బోర్డ్ గేమ్స్ అయితే తీసుకుందామని. అవ్యాన్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ టైమ్స్ అడిగిన అది బోర్డ్ చెస్ అనమాట. సో తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కూడా ఈ ఏజ్లో వాళ్ళు 5 to 6 years నుంచి చెస్ ఆడుతూ ఉంటే వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ చెస్ అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనము ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ బాగా నచ్చినైతే అందులో కంపల్సరీగా మనము ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి క్యారమ్స్ బోర్డ్ గేమ్స్ అవి తీసుకుందామని అనుకున్నాం. ఇంకా క్యారమ్ బోర్డ్స్ అయితే వాళ్ళు లేదని చెప్పేసి చెప్పారనమాట, తర్వాత వస్తాయని చెప్పేసి చెప్పారు. ఇక్కడ బోర్డ్ గేమ్స్ క్యారమ్ బుక్ చేసుకొని మనము అడ్రస్ ఇచ్చేస్తే వాళ్ళు హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడైతే న్యూ బార్న్ నుండి ఇంకా అన్ని ఏజెస్ వాళ్ళకైతే టాయ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం రావడం, నాకే ఇంకా అన్ని టాయ్స్ చూడాలని ఉంది. హనీ ఎంత బాగా కూర్చుందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత కామ్గా కూర్చొని చూసుకుంటూ వస్తుంది. అవ్యానికి అయితే మేము ఫస్ట్ నుండి ఏది కావాలో అదే తీసుకోవాలి, నీడ్ గురించి మనీ సేవింగ్ గురించి చెప్తూ వస్తుంటాం. మనం ఎంత చెప్పినా కూడా కొందరు పిల్లలు వింటారు, కొందరు వినరు కదా. సో ఫస్ట్ నుండి మనం అలవాటు చేస్తూ ఉంటే బాగుంటుంది. పిల్లలకు కూడా వాళ్ళకి ఎలా సేవ్ చేయాలి మనీని, ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది మనం ముందు నుండి చెప్తుంటే. దాంట్లో అవ్యాన్ అయితే అసలు ఎంత బాగా వింటాడో. హనీ కొంచెం నాటి అనమాట, అంటే వింటుంది అని అనుకోలేదు. ఒక్కొక్కసారి నేను అవ్యాన్కి మేము ఫస్ట్ చైల్డ్ కదా తను. ఇంకా మేము మంచిగా ఎటు వెళ్ళినా కూడా తనతో ఎక్కువ టైం స్పెండింగ్ అలా ఉంటుండే. ఇంకా హనీని అంతగానం బయటికి తీసుకురాలే, ఎందుకంటే తను వింటర్ ఎక్కువగా ఉంటుండే. అండ్ సమ్మర్లో అయితే ఇక్కడ ఓన్లీ బయటికి అవుట్డోర్ గేమ్స్కి చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్ళి ఆడిపియడం అలా అయింది. తనని ఎక్కువ షాప్స్కి అయితే తీసుకురాలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మనకి కిడ్స్ నార్మల్గా అడుగుతారు కదా బయటికి వెళ్ళినప్పుడు, టాయ్ షాప్ అది కూడా. ఇంకా తను ఎంత బాగా కూర్చుందో, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో చూడండి. కాలు మీద కాలు వేసుకొని చూసుకుంటూ వస్తుంది, కానీ మమ్మీ ఈ టాయ్ ఆ టాయ్ అని అసలు ఏ రెస్పాండ్ లేదు. హనీ టాయ్ షాప్కి వచ్చి కూడా ఎంత కూల్గా కూర్చున్నావే. నేను కూడా అసలు హ్యాపీ అనిపిస్తుంది కదా మనకి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే తను అడుగుతుంది కావచ్చు అని నేను షాప్కి ఎంట్రీలోనే అనుకున్నా అనమాట. సో అలా కూర్చోవడం నాకు కొంచెం షాకింగ్గా అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించింది. ఇక్కడైతే నేను స్కూల్ బ్యాగ్ కోసం చూస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి పర్పుల్ కలర్వి, ఇంకా క్వాలిటీ బాగుందని చెప్పేసి తీసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు ఇందాక బ్యాక్ సైడ్ చూస్తుంటే పిల్లలకి మనం తినిపించేటప్పుడు హై చైర్స్ యూజ్ చేస్తాం కదా, ఆ హై చైర్స్ అండ్ బగ్గీ కార్ సీట్ ఉంటుంది న్యూ బార్న్స్కి, అవి కూడా ఇక్కడ లాస్ట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకి పార్కింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి హ్యాండిక్యాప్ చైర్ అవి కూడా పార్క్ చేసుకోవడానికి బయట ప్లేస్ అయితే ఉంది. ఎవరైనా కూడా ఫ్యామిలీతో వచ్చి షాపింగ్ అయితే చేసుకోవచ్చు, అంత ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ చాల్టన్లో అన్ని షాపింగ్ మాల్స్ ఒకే దగ్గర ఉంటాయి, మనకి ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు ఒకేసారి. ఇక్కడైతే మేము వుడెన్ చెస్ బోర్డ్ అయితే తీసుకున్నాము. అండ్ స్కూల్కి కావాల్సినవి హనీ కోసం తీసుకున్నాము. చెస్ బోర్డ్కి అయితే £9 చేంజ్ పడింది, అంటే మన ఇండియన్ రూపీస్లో 900 రూపీస్. ఇంకా వుడెన్ది అయితే బాగుంటుంది, లాంగ్ టైం వస్తుంది, తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే ఇంకా షాపింగ్ అయిపోయింది. బయటికి రాగానే వెదర్ చూడండి ఎలా అయిపోయిందో, వైట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ట్రైన్ స్టేషన్ కూడా ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది షాపింగ్ సెంటర్స్కి.
అండ్ బస్ స్టాప్ అయితే దగ్గర ఉంటుంది, ఇంకా ఒక 2-3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే బస్ స్టాప్ కూడా అవైలబుల్గా ఉంటుంది షాపింగ్ సెంటర్కి. ఇక్కడ ఇది వచ్చేసి చాల్టన్ రైల్వే స్టేషన్. మేము వచ్చేసరికి 4:22 అయింది ఈవినింగ్. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగుంటుంది, ట్రావెలింగ్ చాలా బాగుంటుందన్నమాట. ఏరియాస్ కానీ రైల్వేస్ కానీ బస్సెస్, ఎందుకంటే పాపులేషన్ తక్కువ, సో గవర్నమెంట్ చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అదొక్కటి బాగా నచ్చుతుంది. అండ్ చాలా కైండ్గా ఉంటారని అయితే నేను చెప్తాను, ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకు ఒక 3-4 అవర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. నా ఏరియా నుండి నేను కాలేజ్కి వెళ్ళడానికి ఒక 4 అవర్స్ పడుతుంది. సో మనం మధ్యలో చూస్తూ ఉంటాం కదా, చాలా కైండ్గా ఈవినింగ్ అయింది కూడా. ఇక్కడ మన వాళ్ళు కొందరు తెలిసి తెలియక హాస్టల్ కాడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ట్యాప్ చేయరు, కానీ నెక్స్ట్ డేకి మనీ కట్ అవుతుంది. తప్పకుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ట్యాప్ అయితే చేయండి. అండ్ సెక్యూరిటీ చూస్తే కూడా పెనాల్టీ వేస్తారు. ఇక్కడ ట్రైన్స్లలో కూడా టికెట్ కలెక్టర్ ఉంటారు, చెక్ చేస్తారు. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.